తిప్పర్తి మండలం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం పార్టీ కోసం నమ్మకంగా పనిచేసి సమర్థులైన వ్యక్తులను పార్టీ అభ్యర్థులుగా సూచించాలని ఈ సందర్భంగా హాజరైన కార్యకర్తలను నాయకులను కోరారు। తిప్పర్తి మండల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహ సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం పార్టీ కోసం నమ్మకంగా పనిచేసే సమర్థులైన వ్యక్తులను పార్టీ అభ్యర్థులుగా సూచించాలని ఈ సందర్భంగా హాజరైన కార్యకర్తలను నాయకులను కోరారు। గతంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవాన్ని వారిని నమ్మి పార్టీ చేతిలో పెడితే తీరా అసెంబ్లీ ఎన్నిక సమయంలో వెన్నుపోటు పొడిచి పార్టీకి ద్రోహం చేశారని ఈసారి అలా మోసపోకుండా పార్టీ నమ్మకమైన వ్యక్తులను అభ్యర్థులుగా నియమించుకోవాలని కోరారు। రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల్లో చులకన అయిందని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు। సమావేశంలో నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందాడి సైదిరెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఫల్ రెడ్డి రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు లోడంగి గోవర్ధన్, గోదావరిగూడెం మాజీ ఎంపీటీసీ ఊట్కూరు సందీప్ రెడ్డి, తండు నరసింహ, కందుల లక్ష్మయ్య, రైతు బంధు కమిటీ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు వనపర్తి జ్యోతి, మహిళా అధ్యక్షురాలు కొండ్ర స్వరూప, పార్టీ కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు, ఉద్యమ నాయకుడు శిరసవాడ సైదులు కంచర్ల విజయ్, కొమ్ముగిరి తదితరులతో పాటు భారీ ఎత్తున మండల ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు। వీలైనంత వరకు మ్యాక్సిమం అభివృద్ధి చేసుకున్నాం తిప్పర్తిలో, కానీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీ కూడా ప్రజలు మనకు పట్టం కట్టిండు। కానీ మన పార్టీలకు వచ్చిన కొందరిని మనం కూడా ఏంటంటే ఒక వర్గానికి చేస్తుండు, ఆయన వర్గానికి చేస్తుండు, ఈయన వర్గానికి చేస్తుండు అనేది రావద్దు అని అందరినీ కలుపుకోబోయే ప్రయత్నంలో అందరినీ గౌరవించినాం మనం। జెడ్పీటీసీగా కానీ, ఎంపీపీగా కానీ, సర్పంచులుగా కానీ, ఎంపీటీసీలుగా కానీ, వార్డు మెంబర్లు కానీ, సీనియర్ నాయకులు ఉన్నా కానీ, ఉద్యమకారులు ఉన్నా కానీ అందరినీ కలుపుకొని పోయినాం మనం। కానీ తీరా టైం వచ్చినప్పుడు మనని కత్తిపోటుతో స్నాపింగ్ చేసి వెళ్ళిపోయాడు। అది మంచిదేం కాదు। ఇవాళ నన్ను పొడిచిపోవచ్చు, కానీ భగవంతుడు అంటోడు ఉంటే జీవితంలో వాళ్ళు సర్వనాశనమై అడుక్కునే స్టేజ్ భగవంతుడు చేశాడు, రాసి పెట్టుకోలేదు। ఈసారి రాజకీయ జీవితమే లేకుండా భగవంతుడు ఎవరినైతే మెప్పిద్దామనుకుంటో, ఎవరినైతే గెలిపిద్దామని పోయిండ్రో ఆ వ్యక్తి ఇలా కళ్ళ కూర్చుంది కదా, ఇలా ఆ వ్యక్తులే మీ రాజకీయ జీవితం లేకుండా చేసింది కదా। ఎగిరేసిన మీ అందరి సహకారంతో అట్లనే నాకు వచ్చిన అవకాశంతో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, సింగిల్ విండోలుగా అన్ని అవకాశాలు ఇచ్చి గెలిపించుకున్నాం, పార్టీ నిర్మాణం చేసుకున్నాం। ఓకే, అక్కడో ఇక్కడో మోసగాళ్ళు ఉంటారు, ఎవరినైనా నమ్ముతాం, నమ్మినంత మాత్రం పార్టీకి ద్రోహం చేసిపోతే ఆ భగవంతుడే చూసుకుంటాడు అనేది కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నా। ఖచ్చితంగా అది జరగదు।